అవనికి తిరిగి స్వాగతం. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక కొంచెం బరువు బాధ్యతలు పెరుగుతాయి. మరో మనిషితో జీవితము కష్టసుఖాలు పంచుకోవాలి. అందుకు సర్దుబాటు అవసరం. కొత్తగా పెళ్లైన జంటల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల్లో 90% మంది చిన్న చిన్న విషయాలకే తగాదా పడుతూ విడిపోతాం అంటున్నారట. అనవసరంగా పెళ్లి చేసుకున్నామనో, అమ్మా నాన్న నా గొంతు కోసారనో అంటూ పరోక్షంగా తమ అయిష్టతను వ్యక్తం చేస్తుంటారు. ఇదంతా సర్దుకుపోలేకపోవడం, ఒకవైపే ఆలోచించడం వల్ల వస్తున్న సమస్యలు. గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒకరు ఆవేశపడుతుంటే రెండో వారు తగ్గాలి. చాలామంది రాజీ ధోరణి అనేది నా రక్తంలోనే లేదు, నేను తగ్గేది లేదు అంటుంటారు. దాంతో రెండో వ్యక్తే ప్రతిసారి వెనక్కు తగ్గాల్సి వస్తుంది. దీనివల్ల కూడా ఇద్దరి బంధాల్లోనూ బ్యాలెన్స్ తప్పిపోతుంది. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేసి ఆ తర్వాత ముచ్చటించుకుందాం. నమస్తేనండి, నా పేరు శైలజ. కోబాల్ ప్రోగ్రామర్గా ఉండేదాన్ని ఇదివరకు. పెళ్ళైన తర్వాత నా కొడుకు పుట్టడంతో ఫ్యామిలీ దీంతో చాలా బిజీగా ఉండేదాన్ని. కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే దాంట్లో ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండేది కాదు నాకు. అసలు చిన్నప్పటి నుంచి ఏంటంటే బేకింగ్ చేయడం, వంట చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బేక్ చేస్తూ ఉండేదాన్ని అండ్ రకరకాల వంటలు చేసేదాన్ని. కానీ ఇవన్నీ చేస్తుంటే కూడా ఫుడ్ని ఎప్పుడు బిజినెస్ కింద అనుకోలేదు. నేను దీని వైపు వెళ్తే చాలా బాగా చేయగలను అనుకున్న రోజున నేను వెంటనే ఈ చాక్లెట్స్ అనేవి బిజినెస్ కిందే చేయాలని చెప్పి అనుకుని మొదలుపెట్టాను. నేను ఈ చాక్లెట్స్ బిజినెస్ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఏమీ తెలీదు, ఏది ఎక్కడ దొరుకుతుంది ఏమీ తెలీదు. ప్యాకింగ్కి ఎక్కడ వస్తువులు దొరుకుతాయి ఏమీ తెలిసేది కాదు. ఫార్చునేట్లీ ఏంటంటే నాకు కొంచెం ముందరి నుంచి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్, ఆన్లైన్ ఉండడం, ఇవన్నీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ప్రతి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ప్రతి షాపు నాకు స్వయంగా నేను తిరిగి తెలుసుకున్న షాప్స్ చాలా ఎక్కువ. మేబీ 1 or 2 షాప్స్ నాకు ఎవరైనా చెప్పారేమో. అదర్వైజ్ ప్యాకింగ్ ఇవి కూడా నేనే తిరిగి తెచ్చుకున్నాను. అప్పట్లో నాకు బిజినెస్ మొదలుపెట్టినప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలి, దేని మీద అసలు అవగాహన లేదు. కొత్తగా జస్ట్ డయల్ వచ్చింది. దాంట్లో సరే నా పేరు ఇచ్చుకుని దాంట్లో వాళ్ళకి ఏవో డబ్బులు కట్టి అలా టెలిఫోన్ మార్కెటింగ్లో నాకు మంచి ఆర్డర్సే వచ్చాయి కొత్తలో చెప్పాలంటేను. అలా పికప్ అయింది ఫస్ట్ బిజినెస్. నేను చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ మొదలుపెట్టాను. లిటరల్గా చెప్పాలంటే ఒక 15,000 20,000తో మొదలుపెట్టాను అప్పట్లోనూ. దానిలోనే రీఇన్వెస్ట్ చేసుకుంటుండేదాన్ని, అమ్మినవి డబ్బులు వేసి అలాగా మొదలెట్టుకున్నాను. ఇప్పుడు బాగుంది, ఈజీ మార్కెట్ చేసుకోవడం. మనకి సోషల్ మీడియా చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్ ఆర్డర్స్ రావడం మొదలెట్టిన తర్వాత కొంచెం ఈజీ అయ్యింది. మేము బల్క్ ఆర్డర్స్ అవి తీసుకుంటాము. 100 kgs అలా కూడా వస్తుంటాయి కార్పొరేట్స్ నుంచి. అవిను ఫెస్టివల్ సీజనే కాకుండా కూడా మామూలప్పుడు కూడా ఆర్డర్స్ అవి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే కొంచెం పెళ్లి వాళ్ళు డైరెక్ట్గానే చాలామంది ఇస్తున్నారు. మొన్న ఈ మధ్య పెద్ద ఆర్డర్సే చేశాము. నాకు చాలా రిటర్నింగ్ కస్టమర్స్ ఎక్కువ. ఒక్కసారి నా చాక్లెట్స్ తిన్నారంటే తప్పకుండా వెనక్కి వస్తారు. టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఐ గెట్ మోర్ కస్టమర్స్. క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా జాగ్రత్తగా చేస్తాము. అండ్ నాకు ఒక 2-3 కార్పొరేట్స్ అవి ఉన్నాయి. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాను. బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఇండియన్ ట్విస్ట్ అంటే మసాలా చాక్లెట్స్, సినిమన్ అని, దక్షిణ్ స్పైస్, అలాగా డిఫరెంట్ టేస్ట్తో కూడా చాక్లెట్స్ దొరుకుతున్నాయి. అక్కడ లోకల్ స్టోర్ అనేవాళ్ళు నా చాక్లెట్స్ పెట్టుకున్నారు. చాక్లెట్స్ చేయడం దాంట్లో మా స్పెషలైజేషన్ షేప్స్. ఏదైనా అకేషన్కి తగ్గట్టుగా షేప్స్ అవి చేస్తాం. బర్త్డేస్కి వాటికి పిల్లలు అనండి, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన షేప్స్లో చాక్లెట్స్ చేయడం. కావాల్సిన థీమ్ చెప్తారు, దానికి థీమ్ తగ్గట్టుగా చాక్లెట్స్ చేసి ఇస్తూ ఉంటాము.
ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది ఒకటే, మన స్ట్రెంగ్స్ మనకు ఉంటాయి ఎప్పుడూను. కొంచెం ఓపెన్ అయ్యి బయటకు వచ్చి ఏదైనా పని చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త థాట్స్ రావాలి ఎప్పుడూను. ఈ ఒక్క బిజినెస్ చేసి ఆపేస్తాము అని అనుకోకూడదు. ఏది బిజినెస్కి చిన్నది లేదు, పెద్దది లేదు. అన్ని రకాల బిజినెసెస్ చేయొచ్చు. ఒకటి తక్కువైపోతుందని ఉండదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆలోచించకుండా చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ స్ట్రెంగ్స్ చూసుకుని చిన్నది పెద్దది అనుకోకుండా మొదలు పెడితే మాత్రం తప్పకుండా దానికి గుర్తింపు ఉంటుంది. ఆర్డర్ చిన్నది అని పెద్దది అని ఏమీ లేదు. 100 grams ఆర్డర్ అయినా ఒకటే, మాకు 10 kg ఆర్డర్ అయినా ఒకటే, 100 kg ఆర్డర్ అయినా ఒకటే. అలాగే ట్రీట్ చేస్తాం కస్టమర్ని. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నగా చాక్లెట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. కరగబెట్టడానికి లేదు కాబట్టి నేను కరిగిన చాక్లెట్ తీసుకొచ్చాను. మనకి ఇలాంటి మౌల్డ్స్ షాప్స్లో దొరుకుతాయి. ఈ మౌల్డ్స్ తీసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చాక్లెట్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని పోసుకోవాలి. రకరకాల సీ షెల్స్ షేప్స్ అన్నమాట. ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ అవి వచ్చినప్పుడు మనం ఇలాంటి షేప్స్ ఇస్తే కస్టమర్స్కి బాగుంటుంది. నేను ఎందుకు కొడుతున్నానంటే దీని మధ్యలో ఒక ఎయిర్ బబుల్స్ లాంటివి అవి వస్తాయన్నమాట. ఆ ఎయిర్ బబుల్స్ రాకుండా ఈ మోల్డ్ని ట్యాప్ చేసే సరిపోతుంది. రకరకాల షేప్స్ ఉన్నాయండి. ఇలాగ ఇప్పుడు ఒక టెడ్డీ బేర్ షేప్ చూస్తున్నాము. ఇప్పుడు మనకి క్యాడ్బరీలో కూడా ఒక కొత్త రకం చాక్లెట్ వచ్చింది ఈ మధ్య. దాంట్లో మీరు తింటే జెల్లీను జెమ్స్ ఉంటాయి. అలా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఆ జెమ్స్ తెచ్చుకుని పిల్లలకి నచ్చినట్టుగా, ఇప్పుడు ఈ జెమ్స్ ఉన్నాయి, ఈ జెమ్స్ని దీని మీద ఇలా వేసుకుంటే ఏదో కొత్తగా ఫ్లేవర్ యాడ్ చేసినట్టుగా ఉంటుంది. తినడానికి అవి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే డ్రై నట్స్ అనండి, బటర్ స్కాచ్ అనండి, ఇలా క్రిస్పీస్ ఏదైనా కూడా మనం చాక్లెట్తో పాటు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా చాక్లెట్స్ని, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ వేసిన షెల్వి చాక్లెట్ మీకు అల్టిమేట్గా చేస్తే ఇలా షేప్స్ వస్తాయన్నమాట. మనం ఇందాక టెడ్డీ బేర్లో జెమ్స్ వేసాం కదా, ఆ చాక్లెట్ చూస్తే ఇలాగా జెమ్స్ ఇలా లోపల కనిపిస్తాయి. మనకి ముందర వైపు ఏమో ఇలా ఉంటుంది. అల్టిమేట్గా ఇది ర్యాప్ అయిన చాక్లెట్ మీకు ఇలా అవుతుంది అన్నమాట. అవనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. ఒక్కోసారి మన చేతి వంట మనకే బోర్ కొట్టేస్తుంది కదండి. అలాంటప్పుడు వెరైటీ ట్రై చేయండి. బీరకాయ, అనపకాయ లాంటి కూరలు వండేటప్పుడు ఒక 2 చెంచాల పాలకూరని జోడించండి. కూరకి మంచి రుచి వస్తుంది. ట్రై చేసి చూడండి.